ఓం నమో రామదూతాయ. సహజంగా మనము ఉపవాసం చేస్తూ ఉంటాం. అసలు ఎప్పుడెప్పుడు ఉపవాసం చేయాలి, ఎలా చేస్తే ఆరోగ్యం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. వారానికి ఒకసారి ఉపవాసం ఉండడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఆయుర్వేదం కూడా దీనికి మద్దతునిస్తుంది. ఉపవాసం ఎందుకు చేయాలి, దాని ప్రయోజనాలు ఏంటి అంటే శరీర డిటాక్స్ అంటే ఉపవాసం వల్ల జీర్ణ వ్యవస్థకు విశ్రాంతి లభిస్తుంది. శరీరంలోని విష పదార్థాలు బయటకు వెళ్తాయి. జీర్ణశక్తి బాగా పెరుగుతుంది. జీర్ణాగ్ని దీప్తిస్తుంది. కడుపు శుభ్రంగా ఉంటుంది. బరువు త్రగ్గుతారు. జీవక్రియ పెరిగి క్యాలరీలు బాగా బర్న్ అవుతూ ఉంటాయి. మెదడు చురుగ్గా పనిచేస్తూ ఉంటుంది. ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ ఉపవాసం ఎలా చేయాలి అంటే సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు 12 లేదా 14 గంటలు మాత్రమే ఉంటుంది. ఈ ఉపవాసం చేయడం మంచిది. రాత్రిపూట ఉపవాసం ఉండకూడదు. ఉపవాస సమయంలో నీరు, నిమ్మరసము, కొబ్బరి నీరు, పండ్ల రసాలు, ద్రాక్షరసం తీసుకోవచ్చు. ఉపవాసం విరమించేటప్పుడు తేలికపాటి ఆహారంతో ప్రారంభించాలి. అంటే పండ్లు, పండ్ల రసాలు, పచ్చి కూరగాయలు ఇలాంటివి. సాధారణంగా ఆరోగ్యంగా ఉన్నటువంటి వారంతా కూడా ఈ ఉపవాసం చేయొచ్చు. అజీర్తి, మలబద్ధకము, ఊబకాయం ఉన్నవారు ముఖ్యంగా చేస్తే చాలా గొప్ప ఫలితాలని పొందుతారు. ఎవరు చేయకూడదు అంటే గర్భిణీ స్త్రీలు, పాలిచ్చేటువంటి తల్లులు, చిన్నపిల్లలు, వృద్ధులు, బలహీనులు, వ్యాధిగ్రస్తులు, మధుమేహము, గుండె సమస్యలు ఉన్నటువంటి వారు చేయకుండా ఉండడం మంచిది. వారం చేసేటువంటి వారు సోమవారం నుండి ఆదివారం వరకు ఏదైనా తన ఇష్టవారాన్ని చూసుకొని లేదా ఏకాదశి నాడు ఉపవాసం చేయడం సాంప్రదాయంగా వస్తుంది. క్రమముగా అలవాటు చేసుకోవడం ద్వారా శరీర పుష్టిని కూడా, చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందుతారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఓం నమో రామదూతాయ.